రక్షించుకోవడానికి మెతక వైఖరి వచ్చిందేమో అని నా అభిప్రాయం. ఇక లాస్ట్ టాపిక్ వచ్చి దండకారణ్యంలో నక్సల్స్ వేట కొనసాగుతోంది. కీలకమైన నేతలందరూ కూడా చనిపోతూ ఉన్నారు. అండ్ రాముడు తన 14 ఏళ్ల వనవాసంలో ఎంతోమంది రాక్షసులతో పోరాడింది దండకారణ్యంలోనే. సో దండకారణ్యంలో రాముడు చేసిన యుద్ధాన్ని ఈ నక్సల్స్ వేటని పోల్చవచ్చా? ఎస్ అండి, దండకారణ్య భారతదేశంలో దండకారణ్యం ఫ్రమ్ రామాయణ టు ఇప్పుడు ఆపరేషన్ కగారు వరకే నక్సలైట్ల పోరాటం జరుగుతుంది దండకారణ్యంలో. అసలు ఈ దండకా ఫారెస్ట్ ఏంటి? రామాయణ కాలంలో ఎలా ఉందో డార్క్ ఎరాలు ఇప్పటికీ అది డార్క్ ఎరాయే. ఏంటి దండకారణ్యం అంటే అసలు రామాయణంలో దండకారణ్యం ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ప్రస్తుతం నక్సల్స్లో దండకారణ్యం వచ్చింది. అప్పుడు రాక్షసులు దాక్కున్నవారు ఇప్పుడు నక్సల్స్ దాక్కుంటున్నారు. వాళ్ళు రాక్షసులు లాంటి నక్సలిజం ఇప్పుడు అక్కడ ఉంది. ఎందుకు ఇలా ఉంది? రాముడే పవిత్రం చేయడానికి ట్రై చేశాడు దండకారణ్యం. అది ఒక పవిత్రమైన స్థలం అండి. దాన్ని కర్సల్ ల్యాండ్గా చూడకూడదు. ఇప్పటికీ ఒక కర్సల్ ల్యాండ్గా ఉంది. అసలు ప్రపంచంలోనే అత్యున్నతమైన వనరులు ఉంది. భారతదేశాన్ని ఇంకొక మెట్టుకు తీసుకెళ్లి సూపర్ పవర్గా మార్చే శక్తి వనరులు దండకారణ్యంలో ఉంది. ఎందుకు ఈ పరిస్థితి రామాయణ నుంచి నక్సల్స్ వరకు 2025 వరకు అంటే ఫస్ట్ దండకారణ్యం అంటే ఏంటో చూద్దాం. అసలు దండకారణ్య ఇది ఎక్కడ ఉంది అంటే సుమారు 1,00,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం, ముఖ్యంగా కోర్ దండకారణ్య ఏరియా. కానీ ఇది ఎక్కడుందంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఈ భద్రాచలం నుంచి మన్యం ఈస్ట్ గోదావరి నుంచి ఇటు తెలంగాణ ఇటు ఈ మన్యం అంతా కలిపి ఖమ్మం జిల్లా ఇవంతా కలిపి ఇటు మహారాష్ట్ర నాసిక్ నుండి అటు మధ్యప్రదేశ్ నర్మదా రివర్ నుండి అటు ఉత్తరప్రదేశ్ చిత్రకూట్ రాముడు వచ్చిన చిత్రకూట్ నుండి ఇటు బీహార్ ప్రాంతం నుంచి వెస్ట్ బెంగాల్ పురీలియా వరకు ఇదంతా దండక. అంటే ఎన్ని స్టేట్లు ఉన్నాయండి? కోర్ ఏరియా ఉండేది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఈ తెలంగాణ, ఇవన్నీ కోర్ ఏరియా. ఒడిస్సా ఇది దండకారణ్య. ఇక్కడ ఎక్కువ పర్వత ప్రాంతాలు ఉంటాయి, ఈస్టర్న్ ఘాట్స్ అనేది అన్ని. తర్వాత గోదావరి ఉపనదులు ఉంటాయి, మహానది ఉంటుంది, నర్మదా రివర్ ఉంటుంది, కృష్ణ అనేది ఇది ఉంటుంది. ఇన్ని నదులు, అద్భుతమైన వర్ష ప్రాంతం, మొత్తం పర్వత ప్రాంతం అడవులతో దట్టంగా ఉంటుందన్నమాట. ఎక్కువగా ఇక్కడ ట్రైబల్ పాపులేషన్ నివసిస్తారు. ఎంతోమంది బిల్స్ అని ఎన్నో వందలాది ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి, ఎక్కువ గిరిజన పాపులేషన్. ఇది దండక. కానీ దండక అనేది భారతదేశానికి ఎందుకు విశిష్టత అంటే భారతదేశంలో ఉన్న బొగ్గు వనరులో 95% దండక ఫారెస్ట్లో దగ్గర చుట్టుపక్కల ఉన్నాయి. ఐరన్ ఓర్ రిసోర్సెస్లో 90% అంటే 85% వరకు ఐరన్ ఓర్ రిసోర్సెస్ అక్కడ ఇనుప ఖనిజం, నీటి వనరులు, సారవంతమైన నేల, తర్వాత మాంగనీసలు అంటే ఖనిజాలు, సుమారు 100 రకాల ఖనిజాలు లభిస్తాయి. ఇది హాట్స్పాట్ ఆఫ్ ఇండియా. కానీ ఎప్పుడు అభివృద్ధికి నోచుకోదు. భారతదేశంలో తీవ్రమైన పేదరికం ఉండే దండకారణ్యం. ఇది దండకారణ్యం. ఇప్పుడు రామాయణంలోకి వెళ్దాం. రామాయణంలో దండకారణ్య అరణ్య పర్వంలో బాలకాండలో కూడా వస్తుంది. బాలకాండ, అరణ్యకాండ. రామాయణంలో దండక ఎక్కడ వచ్చిందంటే మొట్టమొదటిగా విశ్వామిత్రుడి యాగాన్ని రక్షించడానికి రామలక్ష్మణులు వస్తారు. ఆ యాగాన్ని రక్షించడానికి 1 డేలో హీరో అయిపోతాడు రాముడు. హీరో ఆఫ్ ది సబ్ కాంటినెంట్ అయిపోతాడు. అది విశ్వామిత్రుడి చేతిలో. ఏం జరిగింది దండకారణ్యం అంటే యాగాన్ని రక్షిస్తాడు. ఎవరి నుంచి? ఈ మారీచ సుబాహు నుంచి. సుబాహుని సంహరిస్తాడు. మారీచుడిని 10,000 కిలోమీటర్ల అవతలకి విసిరేస్తాడు ఒక మిసైల్ ద్వారా. మిసైల్ బాణం అంటే విసిరేస్తాడనమాట. అది ఫస్ట్. తర్వాత అక్కడ అహల్యాని రక్షిస్తాడు. అహల్య అంటే ఇప్పుడు ఒక రకంగా వేశ్య వృత్తి పేరు చెప్పి అహల్యాని ఇంట్లో బంధిస్తారండి. ఆ బంధించిన ఆవిడ్ని ప్రిన్స్ కదా, అద్భుతమైన నేతలు కదా, ఆయన చెప్తే సమాజం ఉంటుంది, బయటికి తీసుకొస్తాడనమాట. ఒక అద్భుతంగా రామాయణం ఏదో రాయా ఎలాంటిదాన్ని ఎలా తీసుకోండి. వేశ్యలను కూడా వేశ్య, ఎందుకంటే సమాజం వల్ల ఆవిడ వేశ్య. ఆవిడ చేసిందా? ఇంద్రుడు దొంగతనంగా వచ్చాడు, అహల్య చేసిందా, నువ్వు ఒప్పిస్తాడు. సో అహల్యాన్ని రక్షించిన దండకారణ్యం. ఇక్కడ 2 అయిన తర్వాత తాటకిని చంపుతాడు. తర్వాత మళ్ళీ అరణ్యవాసం వచ్చినప్పుడు రాముడు 14 సంవత్సరాల్లో 13 సంవత్సరాల పాటు నివసించింది దండకారణ్య ప్రాంతం. కానీ ఇక్కడ ఒక మిరాకిల్ చూడాలి దండకారణ్యం. ఇప్పుడు నక్సలైజంలోకి వస్తాం. అక్కడ ఏంటి? అందరూ కరదూషణులు. అర్థమైంది? శూర్పణఖ ముక్కుసేవలు. కరదూషణలు అంటే రాక్షసులు 14,000 మంది రాక్షసులను చంపుతాడు. అంటే అప్పుడు రాక్షసులు ఉండేవారు. ఎందుకంటే ఈ అందరూ దాక్కునే ప్రాంతం అనమాట. అది ఇప్పుడు నక్సల్స్ దాక్కున్నట్టు. ఇప్పుడు నక్సల్స్ ఉండేలాగా రాక్షసులు వాళ్ళందరినీ సంహరిస్తాడు. ఎందుకు సంహరించాడు? ఊరికే చంపేశాడా? అక్కడ ఎందుకంటే ఋషులు అంటే అద్భుతమైన ముక్తి, ఈ జ్ఞానం ఇవన్నీ ఉండే అనమాట ఆశ్రమాలు, వాళ్ళు రక్షించడానికి. ఎందుకంటే అహల్య ఉంది, 2 అనసూయ ఆశ్రమం ఉంది అక్కడ. అర్థమైందండి? ఎంత ఆశ్రమాలు ఉంటాయి. శరభాంగుడు ఆశ్రమం ఉంది, విశ్వామిత్రుడు ఆశ్రమం ఉంది,
ఇన్ని ఆశ్రమాలు ఉండే వాళ్ళని సంహరించడం అనమాట. ఈ మేధావులను సంహరించే వాళ్ళని చంపేస్తాడు. అంతేగాని దాన్ని పవిత్రం చేయడం. పవిత్రమైన స్థలం ఇప్పుడు కూడా శక్తిమాత క్షేత్రాలు అన్నీ ఉంటాయండి అక్కడ. నదీ స్థలం. చిత్రకూట మీకు తెలుసు, చిత్రకూటలో నివసిస్తాడు. నాసిక్ త్రయంబకం దగ్గర నివసిస్తాడు. గోదావరి పుట్టిన ప్రాంతం. మహానది తిరుగుతాడు. ఖమ్మం దిష్టి వెళ్తాడు. భద్రాచలం వస్తాడు రాముడు. సో ఇది ఇప్పుడు వద్దాం. అలా పవిత్రం చేశాడు. అప్పుడున్న రాక్షసులంటే అంటే దుర్మార్గులని అర్థం అనమాట. ఇప్పుడు నక్సల్స్ సమాజానికి పట్టిన పీడ. మన ప్రజాస్వామ్యం రాజ్యాంగ వ్యవస్థను తుపాకీ కొట్టడం ద్వారా కూల్చేస్తారంట. వాళ్ళు ఎక్కడా దోకోలేరు. ఈ దండకారణ్యాలు రాక్షసులే దోకోవడానికి వీలు ఉంటుంది కదా. పర్వత ప్రాంతం ఇవన్నీ గిరిజనుల అమాయకులు కదా, వాళ్ళని మార్పించవచ్చు కదా. ఇది అనమాట. వీళ్ళు ఇప్పుడు ఉంటారు. వీళ్ళ వల్ల ఏ ప్రమాదం? ఇప్పుడు రాముడిలాగా మన రక్షణ బలగాలు, రాముడిలాగా ఇప్పుడు వ్యవహరించినట్టు ఇప్పుడు అమిత్ షా గారు వీళ్ళు మన ప్రధానులందరూ వాళ్ళని చంపాలి. ఎందుకు? ఇందాక నేను చెప్పిన వనరులు భారతదేశ అభివృద్ధికి కావాలి. నేను ఎవరో అంటున్నారు ఈ అదానీ కోసం వీళ్ళని చంపేస్తున్నారని. అది ఎలా కుదురుద్దండి? ఈ ఎంఎన్సీ కంపెనీలు పక్కన పెట్టండి, నేను సపోర్ట్ చేశాను అని కాదు. ఈరోజు మీరు రిలయన్స్ దగ్గరికి వెళ్ళి లేకపోతే అదానీ గారి దగ్గరికి వెళ్ళి ఒక 100 కోట్లు అడిగారు అనుకోండి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. కానీ ఒక పొలిటీషియన్, బ్లాక్ మనీ సంపాదించే పొలిటీషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు 800 కోట్లని ఇస్తారు మీకు. వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంటాయి కాబట్టి. ఈ అదానీ వీళ్ళ డబ్బులు వాళ్ళ చేతిలో ఉండవండి. మార్కెట్లో తిరుగుతూ ఉంటాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయి. కాకపోతే పేరుగా వాళ్ళ చేతిలో ఉంటాయి. ఇది ఒకటి గ్రహించాలి. ఇది ప్రపంచీకరణ. చైనా లాంటి ఒక కమ్యూనిస్ట్ నేషనే ప్రపంచీకరణలో సూపర్ పవర్ అయింది. మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఈ విషయాన్ని చాలా డిస్కషన్ వచ్చినప్పుడు వేరే దాంట్లో ఇప్పుడు నక్సల్స్ అనేవాళ్ళు ఈ రీసోర్సెస్ 90% కోల్ రీసోర్సెస్ బొగ్గు వనరులని, 85% ఇనుప వనరులని, ఇనుప ఖనిజాన్ని, మన ప్రాజెక్టులు కట్టే నీటి వనరులన్నింటిని, ఒకే 1,00,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న గిరిజనుల జీవితాల్ని అన్నింటినీ వాళ్ళు అదుపులో పెట్టుకున్నారు. వేలుమని పట్టుమని వేలుమంది లేరు. ఇవి గ్రోత్ రేటుకు ఉపయోగపడడంలే, సమాజానికి పాడుపడిపోయారు. పోనీ వాళ్ళు ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళు ప్రాణాలు, వాళ్ళ జీవితాలు కూడా అక్కడే ఉన్నాయి అమాయకంగా. కాబట్టి వాళ్ళని సంహరించడమా, వాళ్ళని మార్పించడమో చేసి ఈ రాముడు దండకారణ్యాన్ని పవిత్రం చేసినప్పుడు మన సెక్యూరిటీ ఫోర్సెస్ పవిత్రం చేయాలి. ఇంత చరిత్ర. అందుకే రామాయణం నుంచి ఇక్కడి వరకు కొంతమంది అంటారు దండకారణ్యం అనేది కర్సని. కర్స అయితే అన్ని వనరులు ఉండవు కదా, అది కర్సలు కాదు. రాముడు పవిత్రం చేసిన నేల. అహల్యాబాయి, అనసూయ, సతీ అనసూయలు ఉన్న ప్రాంతం, గొప్ప క్షేత్రాలు ఉన్న ప్రాంతం. ఈరోజు దండకారణ్యంలో నక్సలిజం పోతే భారతదేశం 10% గ్రోత్ రేటుతో వెళ్ళి 2047 నాటికి అమృతకాల లక్ష్యాలు చేరుకునేంత శక్తి దండకారణ్యం ఉంటుంది. కాబట్టి రాముడు రక్షించినట్టు మన సెక్యూరిటీ ఫోర్సెస్ దాన్ని రక్షించాలని అందరం కోరుకుంటాం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఇది ఇవాళ రావు టాక్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99.